హాయ్ హలో. ఈ వీడియోలోకి వెళ్ళే ముందు మీరు అందరూ ఈ పాటికి నోటీస్ చేసే ఉంటారు దట్ మన ఛానల్ నేమ్ చేంజ్ అయిపోయింది అని చెప్పి. బాగుందో లేదో నాకు కింద కామెంట్ చేయండి. అండ్ నౌ అఫీషియల్లీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రచరాన్య. నాకే కొంచెం కొత్తగా ఉంది అంటుంటే, బట్ తొందరలో నాకు అలవాటు అయిపోద్ది అండ్ మీరు కూడా అలవాటు చేసుకుంటారు. అండ్ ఈ వీడియో ఏంటంటే, అందరికీ తెలుసు రీసెంట్గా మా రోహిణి పెళ్ళి అయింది అని చెప్పేసి. అప్పుడు యాక్చువల్గా అన్ని వీడియోస్ నేను షూట్ చేయలేకపోయినా తీసినంత వరకు ఇప్పుడు మెల్లిమెల్లిగా అప్లోడ్ చేస్తుంటాను. ఈ వీడియోలో మన సారె బుట్టలు అండ్ తలంబ్రాల బుట్ట డెకరేషన్స్ అండ్ మన పానకం బిందెలాటలో అంటే రింగ్స్ పెట్టి ఆడే ఆ బిందె డెకరేషన్ అండ్ పోలు ముంతలు, మేమైతే పోలు ముంతలు అంటాం, మీరేమంటారో నాకు కింద కామెంట్ చేయండి. ఇవన్నిటి డెకరేషన్, ఇంకా పెళ్ళిలో వాడే కుడుకల డెకరేషన్, ఇవన్నీ చూపిస్తున్నాను. వీడియోని ఎండ్ వరకు చూడండి ప్లీజ్. అండ్ నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీరు బెల్ ఐకాన్ క్లిక్ చేస్తేనే నేను వీడియో పెట్టగానే నా నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి. అండ్ ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాము. ఇది ఇప్పుడు నేను చేసేది యాక్చువల్గా సారె బుట్ట అనమాట. మేము 5 రకాల సారెలు పెడతాము. దాంట్లో సకినాలు, లడ్డూలు అండ్ కజ్జికాయలు, ఇంకా బాదుషా, ఇంకొకటి ఏంటి మర్చిపోయా నేను, అండ్ ఇంకా మురుకులు. సో ఇవన్నీ పెట్టడానికి అని చెప్పేసి వాటికి తగ్గట్టుగా డిఫరెంట్ సైజెస్ అంటే టూ డిఫరెంట్ సైజెస్ బుట్టలు మా అత్తయ్య తీసుకొచ్చింది, ప్లెయిన్ బుట్టలు. దానికి నేను డెకరేషన్ చేసిన అనమాట. అండ్ దాని తర్వాత ఇవి పోల్ ముంతలు. ఇవి ఎందుకు వాడతారు అనేది నాకు ఎగ్జాక్ట్గా రీజన్ తెలియదు. మీకు తెలిస్తే నాకు కింద కామెంట్ చేయండి. అండ్ డెకరేషన్ విషయానికి వచ్చేస్తే ఈ బుట్టలు ప్లెయిన్గా మా అత్తయ్య తీసుకున్నారు. అండ్ దానికి మనం అంటే చుట్టిన సాటిన్ క్లాత్ అవి 2 డిఫరెంట్ టైప్స్లో తీసుకున్నా నేను. అంటే సారె బుట్టలకి అన్నింటికి కలిపి ఒక క్లాత్, అండ్ తలంబ్రాల బుట్ట కొంచెం డిఫరెంట్గా ఉండాలి కాబట్టి దానికి ఇంకో కలర్ తీసుకున్నాం అనమాట. అండ్ ఈ లేస్ కూడా మేము బయట అంటే షాప్లోనే తీసుకున్నాము. ఆ లోపల అతికేయడానికి కూడా డిఫరెంట్ కలర్ పేపర్స్ ఉంటాయి, గోల్డ్ కలర్ బాగుంటుంది అని చెప్పేసి తీసుకున్నాం అనమాట. ఎందుకు ఇవన్నీ రెడీమేడ్గా దొరకాయా, ఇంట్లో చేయాలనా అని మీకు అనిపించి ఉంటుంది. ఇది చూడండి, ఇది తలంబ్రాల బుట్ట. ఇప్పుడు మీరు చూసేది రెడీమేడ్గా దొరకదా అంటే దొరుకుద్ది, కానీ మనం చేసుకుంటే వచ్చే సాటిస్ఫాక్షన్ వేరే ఉంటుంది. ఆబ్వియస్గా ఎంతైనా మన ఇంట్లో పెళ్ళికి మనం అన్ని పనులు చేసుకుంటే ఆ తృప్తే వేరుంటుంది. కాబట్టి నేను ఆ ఫీలింగ్ని మిస్ అవ్వద్దు అని చెప్పి నేను చేస్తా అని చెప్పి మా అత్తయ్యను ఒప్పించి మరీ చేసిన. వాళ్ళు ఎందుకు ఇంత స్ట్రెస్ తీసుకోవడము, ఇంత పని చేయడం ఎందుకు, రెడీమేడ్లో దొరుకుతాయి కదా తీసుకుందామని చెప్తే అస్సలు ఒప్పుకోకుండా వాళ్ళని ఒప్పించి నేను చేద్దాము అని చెప్పి చేసిన అనమాట. అండ్ ఇది మన రింగులాట ఆడతారు కదా బిందెలో, ఆ బిందె అనమాట. దానికి పెట్టిన గోల్డ్ కలర్ లేస్ కూడా మేము తలంబ్రాల బుట్టకు వాడిందే. సో ఒక 9 మీటర్స్ ఆఫ్ లేస్లో, అంటే ఒక బండిలో 9 మీటర్స్ ఉంటాయి, 9 మీటర్స్ ఆఫ్ లేస్లో మ్యాక్సిమం అన్ని కవర్ అయ్యేలాగా చూసుకున్నాం అనమాట. ఒక 2-3 టైప్స్ ఆఫ్ లేస్ అయితే తీసుకున్నాము. సో ఇంకా ఈ ముత్యాలు అంటే స్టిక్ చేసేవి, ఇంకా షిమ్మర్ లేస్, ఇవన్నీ కూడా తీసుకున్నాము. ఫస్ట్ అయితే ఏం ప్లాన్ లేకుండే, అక్కడ మంచిగా కనిపించినవి అన్నీ తీసుకున్నాము. తీసుకొచ్చిన తర్వాతే ఏ డిజైన్లో స్టిక్ చేయాలి, వాటిని అంటే ఏ డిజైన్లో మేము డెకరేట్ చేయాలి అనేది అంతా తర్వాతే డిసైడ్ అయిపోయి అప్పటికప్పుడు మా బ్రెయిన్లోకి ఏది వస్తే అది దానిపైన అతికేసినాము. 3-4 ట్రయల్స్ చేసినాము. కొంచెం మంచిగా లేనిది తీసేసి మళ్ళీ డిఫరెంట్ డిజైన్లో అతుకుబెట్టి నచ్చేదాకా ట్రయల్స్ చేస్తూనే ఉన్నాము. మంచిగా ఉంది, ఇది ఫైనల్ అవుట్పుట్ అని అనిపిస్తేనే అది ఫైనల్ చేసేసుకొని సేమ్ డిజైన్లో స్టిక్ చేసినాం అనమాట. చాలా అంటే చాలా సాటిస్ఫైడ్ అనిపించింది. ఒక 3-4 డేస్ పట్టింది. సో మొత్తం అయిపోయిన తర్వాత అవుట్పుట్ ఏంటో మీరే చూడండి. ఎట్లా అనిపించింది, బాగుందా బాగాలేదా, నచ్చితే కింద కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియోని ఇక్కడ వరకు చూసిన వాళ్ళందరికీ చాలా 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 పెద్ద థ్యాంక్స్. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయడం, షేర్ చేయడం, కామెంట్ చేయడం అండ్ మెయిన్గా సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు.